వెల్కమ్ టు ఐఏసీ. ఈ వీడియోలో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఎంసీక్యూస్ డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ వన్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, విచ్ డైరీ బేస్డ్ కంపెనీ ఫ్రమ్ ఇండియా ర్యాంక్డ్ 18th ఇన్ ద రోబో బ్యాంక్ 2021 గ్లోబల్ డైరీ టాప్ 20 కంపెనీస్ లిస్ట్. సో ఈ కింది వాటిలో మనకి రోబో బ్యాంక్ అనే సంస్థ వచ్చేటప్పటికి గ్లోబల్ డైరీ రిపోర్ట్ అనేది ఇచ్చింది. దాంట్లో ఇండియాకి సంబంధించి ఏ డైరీ మనకి 18th పొజిషన్లో ఉంది అని అడిగారు. సో హెరిటేజా, క్వాలిటీ లిమిటెడా, అమూలా, మదర్ డైరీనా అని అడుగుతున్నారు. సో ఆన్సర్ వచ్చేసి అమూల్ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ సి ఈజ్ అ కరెక్ట్ వన్. ఇక్కడ ఇంకొకటి కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి, 2020లో అమూల్ యొక్క స్థానం ఇదే గ్లోబల్ డైరీలో 16th పొజిషన్లో ఉంది. 2021 వచ్చేటప్పటికి 18th పొజిషన్కి వెళ్ళిపోయింది. ఓవరాల్గా దీని యొక్క యాన్యువల్ టర్న్ ఓవర్ వచ్చేసి మనకి $5.3 బిలియన్ ఉంది అంట. ఇలాంటి అమూల్ని స్థాపించిన వ్యక్తుల్లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ వ్యక్తి ఉన్నారు, వెర్గీస్ కురియన్. ఈయన గురించి చాలా మందికి తెలుసు, ఎందుకంటే ఇండియాలో మిల్క్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా ఈయన పిలవడం జరుగుతుంది. లాస్ట్ టైం వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి మనం చెప్పుకున్నాం. వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి రాజేంద్ర సింగ్ గారిని పిలవడం జరుగుతుంది. జాయేద్ అని చెప్పేసి జాదవ్ పాయింగ్ అనే పర్సన్ని ఫారెస్ట్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పిలుస్తారు. అలాగే నెక్స్ట్ మిల్క్ మ్యాన్ ఆఫ్ ఇండియా కింద వెర్గీస్ కురియన్ గారిని పిలవడం జరుగుతుంది. వైట్ రివల్యూషన్, శ్వేత విప్లవం లాంటి వాటిలో ఈయన యొక్క కాంట్రిబ్యూషన్ చాలా ఉందని చెప్పొచ్చు. అలాంటి వెర్గీస్ కురియన్ వన్ ఆఫ్ ద ఫౌండర్ ఆఫ్ అమూల్. అమూల్ 2020లో 16వ పొజిషన్లో ఉంటే 2021కి వచ్చేటప్పటికి 18వ పొజిషన్లో ఉంది గ్లోబల్ డైరీ రిపోర్ట్లో. ఈ గ్లోబల్ డైరీ రిపోర్ట్ని ఇచ్చేది ఎవరు అంటే రోబో బ్యాంక్ అనే సంస్థ. అలాగే ఇంకొకటి దీంట్లో టాప్గా ఉన్నది ఏది అంటే లాక్టెలీస్. సో లాక్టెలీస్ అనే సంస్థ టాప్గా ఉంది. ఇది ఫ్రెంచ్కి సంబంధించిన కంపెనీ అంట. ఎప్పటి నుంచో ఈ గ్లోబల్ డైరీ రిపోర్ట్లో స్విట్జర్లాండ్కి సంబంధించిన నెస్ట్లే, సో అది టాప్ కంపెనీగా ఉంటూ వస్తుంది. అలాంటి దాన్ని బ్రేక్ చేసి ఈ సంవత్సరం టాప్ గ్లోబల్ డైరీ కంపెనీగా ఉన్నది ఏది అంటే దట్ ఈజ్ అ లాక్టెలీస్ అని చెప్తున్నారు, ఫ్రెంచ్ కంపెనీ. దీని ఓవరాల్ టర్న్ ఓవర్ సంవత్సరానికి దీని టర్న్ ఓవర్ వచ్చేసి దాదాపుగా $23 బిలియన్ ఉందంట. ఇది టాప్లో ఉంది. సో నెక్స్ట్ క్వశ్చన్, విచ్ స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ రీసెంట్లీ nominated shooter Avani Lakera as brand ambassador for Beti Bachao Beti Padhao project. సో మనకి బేటీ బచావో బేటీ పడావో ప్రాజెక్ట్ అనేది 2015లో హర్యానాలో ఫస్ట్ టైం స్టార్ట్ చేసింది కేంద్ర ప్రభుత్వం. సో హర్యానాకి కూడా ఒక ఇంపార్టెన్స్ ఉందండి. జనరల్గా భారతదేశంలో మనకి జెండర్ డిఫరెన్స్ ఎక్కువగా కనిపించింది ఎక్కడ అంటే కేరళ. ఫీమేల్ రేషియో అనేది ఎక్కువ మేల్ రేషియో కన్నా, అండ్ లీస్ట్ జెండర్ రేషియో కనిపించేది హర్యానాలో. అలాంటి హర్యానాలో 2015లో దాదాపుగా 100 కోట్ల బడ్జెట్తో ఫస్ట్ స్టేజ్లో బేటీ బచావో బేటీ పడావో స్టార్ట్ అయింది. తర్వాత భారతదేశం అంతటా కూడా దీన్ని స్టార్ట్ చేశారు, ఇంక్లూడింగ్ రాజస్థాన్లో. అలాంటి రాజస్థాన్లో ఈ బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమానికి బ్రాండ్ అంబాసిడర్గా మనకి ఎవరైతే అక్కడ మీకు కనిపిస్తున్నారో అవని లకేరా అనే పర్సన్ని అపాయింట్ చేయడం జరిగింది. సో కాబట్టి ఆప్షన్ డి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్, దట్ ఈజ్ అ రాజస్థాన్. అవని లకేరాని ఎందుకు అంటే ఈమె ఇటీవల పారా ఒలింపిక్స్లో ఇండియాకి గోల్డ్ మెడల్ని తీసుకొచ్చింది. అది కూడా ఏ విభాగంలో అంటే షూటింగ్ విభాగంలో, 10 మీటర్స్ ఎయిర్ రైఫిల్ విభాగంలో భారతదేశానికి గోల్డ్ మెడల్ని తీసుకొచ్చారు అవని లకేరా గారు. అండ్ ఇంకొకటి ఏంటంటే పారా ఒలింపిక్స్ చరిత్రలోనే భారతదేశానికి మొట్టమొదటి గోల్డ్ మెడల్ని తీసుకొచ్చిన విమెన్ కింద కూడా అవని లకేరా గారు ఇటీవల రికార్డ్ని క్రియేట్ చేయడం జరిగింది. సో అలాంటి పర్సన్ని బేటీ బచావో బేటీ పడావో అనే దానికి రాజస్థాన్లో బ్రాండ్ అంబాసిడర్గా అపాయింట్ చేశారు. అలాగే ఇంకొక విషయం ఏంటంటే రాజస్థాన్ ఫ్రీక్వెంట్గా న్యూస్లో ఉంటుంది కాబట్టి అగైన్ మనం రిపీట్ చేయాలి. రాజస్థాన్ యొక్క చీఫ్ మినిస్టర్ అశోక్ గెహ్లాట్ గారు ఉన్నారు, అండ్ రాజస్థాన్ యొక్క గవర్నర్గా కల్రాజ్ మిశ్రా గారు ఉన్నారు. సో కల్రాజ్ మిశ్రా ఈజ్ అ గవర్నర్ ఆఫ్ రాజస్థాన్ అండ్ అశోక్ గెహ్లాట్ ఈజ్ అ చీఫ్ మినిస్టర్ ఆఫ్ రాజస్థాన్. అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం. అలాగే ఇక్కడ ఉత్తరాఖండ్ ఉంది. వందనా కటారియా గారిని గుర్తుపెట్టుకోవాలి. వందనా కటారియా గారు ఉత్తరాఖండ్లోని విమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో సో దానికి బ్రాండ్ అంబాసిడర్గా అపాయింట్ అయ్యారు. ఉత్తరాఖండ్ చీఫ్ మినిస్టర్ పుష్కర్ సింగ్ ధామీ దానిని కూడా అనౌన్స్ చేశారు, దాన్ని మనం డిస్కస్ చేసాం కూడా. అదే రాష్ట్ర ప్రభుత్వం వందనా కటారియా గారికి 25 lakhs క్యాష్ ప్రైజ్ ఇచ్చింది, ఎందుకంటే ఆమె ఈసారి ఒలింపిక్స్లో పార్టిసిపేట్ చేసిన విమెన్ హాకీ టీంలో వన్ ఆఫ్ ద మెంబర్గా ఉన్నారు. నెక్స్ట్ వచ్చేటప్పటికి వాట్ ఈస్ ద కరెంట్ స్ట్రెంత్ ఆఫ్ సుప్రీం కోర్ట్ జడ్జెస్ యాజ్ ఆఫ్ ద 31st August 2021. సో 2021 ఆగస్టు 31కి సుప్రీం కోర్టు యొక్క టోటల్ జడ్జెస్ ఎంతమంది అని అడుగుతున్నారు. ఎందుకంటే ఇటీవల 9 మంది జడ్జెస్ సుప్రీం కోర్టుకి నూతనంగా అపాయింట్ అయ్యారు. దానివల్ల దాని యొక్క స్ట్రెంత్ వచ్చేటప్పటికి 33 అయింది. ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ద టోటల్ స్ట్రెంత్ రైట్ నౌ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ ఈస్ 33. నెక్స్ట్ వన్ చూద్దాం.
నెక్స్ట్ వన్, విచ్ మంత్ ఈజ్ సెలబ్రేటెడ్ యాజ్ అ పోషణ్ మహాన్ యాజ్ అ పార్ట్ ఆఫ్ ఆజాదీ కా అమృత్ మహోత్సవ్. సో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ని అనుసరించి మనకి మినిస్ట్రీ ఆఫ్ విమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్, ఈ మంత్రిత్వ శాఖకి ప్రస్తుతం స్మృతి ఇరానీ గారు మంత్రిగా వ్యవహరిస్తున్నారు. సో అలాంటి మంత్రిత్వ శాఖ ఒక మంత్ని ప్లాన్ చేసింది, పోషణ్ మహాన్ అనే దాన్ని సెలబ్రేట్ చేయాలి, పోషణ్ 2.0 అనే దాన్ని సెలబ్రేట్ చేయాలి. ఎందుకంటే పోషణ్ అభియాన్ అనేది 2018లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లాంచ్ చేసింది, ఇండియాలో న్యూట్రిషన్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సాల్వ్ చేయడానికి. అలాంటి పోషణ్ అభియాన్ కింద పోషణ్ 2.0 పోషణ్ మహాన్ అనే దాన్ని ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ని అనుసరించి మినిస్ట్రీ ఆఫ్ విమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ నిర్వహించాలి అనుకుంటుంది. అది కూడా ఏ మంత్ అంటే సెప్టెంబర్ మంత్. ఆప్షన్ సి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. ఎందుకంటే సెప్టెంబర్ ఫస్ట్ వీక్న ప్రతి సంవత్సరం కూడా న్యూట్రిషన్ వీక్ కింద ఇండియా సెలబ్రేట్ చేయడానికి తీర్మానించింది. అలాగే ఆ న్యూట్రిషన్ వీక్ని పక్కన పెట్టి ఈసారి ఏం చేస్తున్నారంటే ఈ సెప్టెంబర్లో ఉన్న 4 వీక్స్ని కూడా 4 డిఫరెంట్ థీమ్స్తో ప్లాన్ చేయడం జరిగింది. ఈ థీమ్స్ అన్నీ కూడా పోషణ్ మహాన్లో భాగంగా ఉంటాయి. ఫస్ట్ వీక్ ఆఫ్ సెప్టెంబర్లో ఏం చేస్తారంటే పోషణ్ వాటిక అనే దాన్ని సెలబ్రేట్ చేస్తారు. అగైన్ ఐఎమ్ రిపీటింగ్, ఫస్ట్ వీక్లో మనకి పోషణ్ వాటిక అనే దాన్ని సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. ఈ పోషణ్ వాటిక ఏంటి అంటే ఏవైతే పోషక విలువలు ఔషధ విలువలు కలిగి ఉంటాయో అలాంటి మొక్కల్ని నాటుతారంట, దాన్ని పోషణ్ వాటిక అని చెప్తున్నారు ఫస్ట్ వీక్ ఆఫ్ సెప్టెంబర్. సెకండ్ వీక్ ఆఫ్ సెప్టెంబర్లో ఏం చేస్తారంటే యోగా ఆయుష్ని ఈ యొక్క క్యాంపెయిన్లో ఇంక్లూడ్ చేస్తారు. యోగా అండ్ ఆయుష్ ఈజ్ ఇంక్లూడెడ్ ఇన్ దిస్ సెకండ్ వీక్ ఆఫ్ సెప్టెంబర్. థర్డ్ వీక్ ఆఫ్ సెప్టెంబర్లో న్యూట్రిషన్ కిట్స్ని ఈ రీజనల్ ఏరియాస్లో మనకి డిస్ట్రిబ్యూట్ చేస్తారంట. ఇంకా ఫోర్త్ వీక్ వచ్చేటప్పటికి మాల్ న్యూట్రిషన్ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని రికగ్నైజ్ చేసి సో వాళ్ళకి ఫుడ్ని సప్లై చేస్తారు. మాల్ న్యూట్రిషన్ చైల్డ్ ఆర్ ఐడెంటిఫైడ్ అండ్ ఫుడ్ ఈజ్ సప్లై టు దట్ పీపుల్ ఇన్ ద లాస్ట్ వీక్ ఆఫ్ సెప్టెంబర్ అండర్ ద పోషణ్ మహాన్ పార్ట్ అనమాట. సో ఇది టోటల్గా దీని యొక్క ప్లాన్ అని చెప్తున్నారు. ఆప్షన్ సి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్, దట్ ఈస్ అ సెప్టెంబర్ మంత్. అలాగే ఆగస్ట్ ఫస్ట్ వీక్ ఉంది చూసారా, ఆగస్ట్ ఫస్ట్ వీక్లో బ్రెస్ట్ ఫీడింగ్ మిల్క్కి సంబంధించిన వీక్గా మనకి ఆగస్ట్ ఫస్ట్ వీక్ని సెలబ్రేట్ చేస్తారు. ఆగస్ట్ లాస్ట్ వీక్ వచ్చేటప్పటికి ఇంటర్నేషనల్ వాటర్ ఫెస్టివల్ అనేది సెలబ్రేట్ చేస్తారు. అది కూడా స్వీడన్ యొక్క రాజధాని అయిన స్టాక్ హోమ్లో ఇంటర్నేషనల్ స్టాక్ హోమ్ వాటర్ ఫెస్టివల్ అనేది స్వీడన్ రాజధానిలో జరుగుతుంది. ఆగస్ట్ లాస్ట్ వీక్లో దాన్ని సెలబ్రేట్ చేశారు. సో అది కూడా మీరు ఆగస్టుకి సంబంధించి గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ వన్, India's first Air Force Heritage Center is going to be established in which state or union territory? సో మనకి ఇండియా యొక్క ఫస్ట్ ఎయిర్ ఫోర్స్ హెరిటేజ్ సెంటర్ అనేది ఎక్కడ ప్రారంభించబోతున్నారు, ఏ రాష్ట్రంలో, ఏ కేంద్రపాలిత ప్రాంతంలో అని అడుగుతున్నారు. సో ముందుగా ఆన్సర్ చూద్దాం. దట్ ఈస్ ఆన్సర్ ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, చండీగఢ్. సో ఇటీవల చండీగఢ్ కేంద్రపాలిత ప్రాంతం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రెండు కూడా ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. ఆ ఒప్పందం ఏంటి అంటే త్వరలో చండీగఢ్ యొక్క గవర్నమెంట్ ప్రెస్ బిల్డింగ్ పరిసర ప్రాంతంలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యొక్క హెరిటేజ్ సెంటర్ని నియమించనున్నారు. ఇది అక్కడ మనకి న్యూస్గా చెప్తున్నారు. అయితే ఈ హెరిటేజ్ సెంటర్లో ఏం ఫెసిలిటీస్ ఇస్తారు, ఎలా డెవలప్ చేస్తారు, ఎలా పెడతారు అనేది ఇంకా చెప్పాల్సి ఉంది. ప్రస్తుతం అయితే మనకి ఈ కరెంట్ అఫైర్ రిలీజ్ అవ్వడం వల్ల మనం ఇది డిస్కస్ చేస్తున్నాం. అలాగే ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి సంబంధించి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎయిర్ ఫోర్స్ డే అనేది ఎప్పుడు ఇండియాలో సెలబ్రేట్ చేస్తారంటే అక్టోబర్ 8న. అండ్ నెక్స్ట్ తమిళనాడు యొక్క చీఫ్ మినిస్టర్గా మనకి బన్వరిలాల్ పురోహిత్ ఉన్నారు. అగైన్ ఐఎమ్ రిపీటింగ్, తమిళనాడు యొక్క చీఫ్ మినిస్టర్గా తమిళనాడు యొక్క గవర్నర్గా బన్వరిలాల్ పురోహిత్ ఉన్నారు. అలాగే పంజాబ్ యొక్క గవర్నర్గా ఇది వరకు విపి సింగ్ బద్నోరే ఉన్నారు. సో ఈ తమిళనాడు గవర్నర్ బన్వరిలాల్ పురోహిత్ ఉన్నారు కదా, సో ఈయనే ఇప్పుడు మనకి పంజాబ్కి కూడా యాక్టింగ్ గవర్నర్గా పనిచేస్తున్నారు. ఎడిషనల్ ఛార్జ్ తీసుకున్నారు, ఎందుకంటే విపి సింగ్ బద్నోరే ఆ పదవి నుంచి తప్పుకున్నారు. సో అందుకని చెప్పేసి ఎడిషనల్ ఛార్జ్ ఈయన తీసుకోవడం జరిగింది. పంజాబ్తో పాటు చండీగఢ్కి కూడా అడ్మినిస్ట్రేటర్గా ఉన్నది బన్వరిలాల్ పురోహిత్. ఈ పర్సన్ గుర్తుపెట్టుకోవాలి. బన్వరిలాల్ పురోహిత్ ఈజ్ అ గవర్నర్ ఆఫ్ తమిళనాడు యాజ్ వెల్ యాజ్ ఈ ఎడిషనల్ ఛార్జ్ ఏ స్టేట్కి తీసుకున్నారంటే పంజాబ్కి. అలాగే చండీగఢ్ అడ్మినిస్ట్రేటర్గా కూడా ఆయనే ఉన్నారు. హర్యానాకు వచ్చేటప్పటికి మాత్రం గవర్నర్గా ఉన్నది బండారు దత్తాత్రేయ గారు. హర్యానాకి బండారు దత్తాత్రేయ గారు, పంజాబ్కి వచ్చేటప్పటికి ప్రస్తుతం మనకి బన్వరిలాల్ పురోహిత్ గారు, తమిళనాడుకి బన్వరిలాల్ పురోహిత్ గారు, చండీగఢ్ అడ్మినిస్ట్రేటర్గా కూడా బన్వరిలాల్ పురోహిత్ గారు ఉన్నారు. సో ఇది ఒక అప్డేట్ అండి, మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. నెక్స్ట్ వన్ చూద్దాం. అలాగే జమ్మూ కాశ్మీర్కి మీకు ఆల్రెడీ తెలుసు మనోజ్ సిన్హా లెఫ్టినెంట్ గవర్నర్గా ఉన్నారు. లడాక్ వచ్చేటప్పటికి ఆర్కే మాథూర్ లెఫ్టినెంట్ గవర్నర్గా ఉన్నారు. న్యూఢిల్లీ వచ్చేటప్పటికి అనిల్ బైజాల్ అండ్ లెఫ్టినెంట్ గవర్నర్ ఆఫ్ న్యూఢిల్లీగా ఉన్నారు.
నెక్స్ట్ వచ్చేటప్పటికి విచ్ స్టేట్ ఆర్ యూనియన్ టెరిటరీ రీసెంట్లీ డిక్లేర్డ్ స్నో లెపర్డ్ యాజ్ ఇట్స్ స్టేట్ యానిమల్ అండ్ బ్లాక్ నెక్డ్ క్రేన్ యాజ్ ఇట్స్ స్టేట్ బర్డ్. సో ఇటీవల యాక్చువల్గా ఇక్కడ స్టేట్ అనే కన్నా యూనియన్ టెరిటరీ అని మాట్లాడితే బాగుంటుందండి. సో ఏ యూనియన్ టెరిటరీ లేదా ఏ స్టేట్ ఇలా రావాలి క్వశ్చన్. ఇది ఏ రాష్ట్రం లేదా ఏ కేంద్ర పాలిత ప్రాంతం ఇటీవల తమ యొక్క ప్రాంతం స్టేట్ యానిమల్ స్నో లెపర్డ్ కింద అండ్ యాజ్ వెల్ as తమ యొక్క ప్రాంతం యొక్క బర్డ్ని బ్లాక్ నెక్డ్ క్రేన్ కింద రికగ్నైజ్ చేసింది అని అడుగుతున్నారు. సో ఆప్షన్స్ వచ్చేటప్పటికి డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి, ఒకసారి చూద్దాం. జమ్మూ కాశ్మీర్ ఉంది. జమ్మూ కాశ్మీర్ యొక్క ఇది కేంద్రపాలిత ప్రాంతం, ప్రస్తుతం యూనియన్ టెరిటరీ. దీని యొక్క యానిమల్గా ఉన్నది ఏది అంటే కశ్మీరీ స్టాగ్. సో కశ్మీర్ స్టాగ్ అనేది దీని యొక్క యానిమల్గా ఉంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి సిక్కిం ఉంది. సిక్కిం యొక్క స్టేట్ యానిమల్గా ఉన్నది ఏది అంటే రెడ్ పాండా. రెడ్ పాండా అనేది సిక్కిం యొక్క స్టేట్ యానిమల్గా ఉంది. ఇక నెక్స్ట్ పోతే మనకి అరుణాచల్ ప్రదేశ్. అరుణాచల్ ప్రదేశ్కి వచ్చేటప్పటికి గయాల్ అంటున్నారండి. సో గయాల్ అనేది ఆ స్టేట్ యానిమల్గా ఉంది. అయితే ఇక్కడ అడిగింది స్నో లెపర్డ్, మంచు చిరుతపులి అంటున్నారు. మంచు చిరుతపులి అనేది లడాక్ యొక్క కేంద్రపాలిత ప్రాంతం యొక్క జంతువు. సో కాబట్టి ఆప్షన్ బి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. ఇంకా బ్లాక్ నెక్డ్ క్రేన్ అని ఉంది చూసారా, అది లడాక్ అండ్ జమ్మూ కాశ్మీర్ రెండు కేంద్ర పాలిత ప్రాంతాల యొక్క పక్షి. లడాక్ కేంద్రపాలిత ప్రాంతం అండ్ జమ్మూ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతం పక్షి ఒకటే, అది బ్లాక్ నెక్డ్ క్రేన్. కాకపోతే యానిమల్ వచ్చేటప్పటికి లడాక్లోనేమో స్నో లెపర్డ్ అనేది ఉంది అండ్ జమ్మూ కాశ్మీర్లోనేమో కశ్మీరీ స్టాగ్ అనేది ఉంది. ఇది ఒకటే డిఫరెన్స్గా గుర్తుపెట్టుకోవాలి. అలాగే మంచు చిరుతపులి అనేది లడాక్కే కాదు, స్నో లెపర్డ్ అనేది లడాక్కే కాదు, హిమాచల్ ప్రదేశ్ యొక్క స్టేట్ యానిమల్గా కూడా ఉంది. అండ్ ఈ స్నో లెపర్డ్ అనేది హిమాచల్ ప్రదేశ్, లడాక్లో చాలా ఎక్కువగా కనిపిస్తాయంట. హిమాచల్ ప్రదేశ్లో మనకు ఒక బయోస్పియర్ ఉంది, దాని పేరు గ్రేట్ కోల్డ్ డెజర్ట్ లేదా హిమాలయన్ డెజర్ట్ అంటారు, అక్కడ ఎక్కువగా కనిపిస్తుందంట. సో అది మినహాయిస్తే నెక్స్ట్ మళ్ళీ మనకి లడాక్లో సోకార్ అని చెప్పేసి ఉందండి ఒకటి, సోకార్ ఇన్ లడాక్ ఏరియా. సో ఇది వెట్లాండ్ అనమాట. లడాక్లో ఒక చిత్తడి నేల, 42వ రామ్సర్ సైట్గా కూడా చెప్తారు. ఇక్కడ కూడా మనకి ఈ క్రేన్స్ అనేవి ఎక్కువగా కనిపిస్తాయంట, బ్లాక్ నెక్డ్ క్రేన్స్ ఇవన్నీ కూడా ఈ ఏరియాలో ఎక్కువగా కనిపిస్తాయని చెప్తున్నారు. సో దట్ ఈస్ అబౌట్ ద టోటల్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ టు లడాక్. అలాగే లడాక్లో సోకర్ అనేది ఇంపార్టెంట్ వెట్లాండ్ అయితే హెమీస్ అనేది ఇంపార్టెంట్ నేషనల్ పార్క్. అలాగే లడాక్లో ఇంపార్టెంట్ ఫెస్టివల్గా కూడా హెమీస్ ఫెస్టివల్ ఉంటుంది. సో టోటల్గా దానికి సంబంధించిన జీకే ఫ్యాక్టర్స్ అవి. సో క్వశ్చన్ చూద్దాం. ఇటీవల ఏ రాష్ట్రం కేంద్రపాలిత ప్రాంతం మంచు చిరుతని రాష్ట్ర జంతువుగా మరియు నల్లని మెడ కలిగిన క్రేన్ను రాష్ట్ర పక్షిగా ప్రకటించింది అంటే లడాక్. సో ఇక్కడ రాష్ట్రం అనే కన్నా మీరు కేంద్రపాలిత ప్రాంతం అని గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వన్ చూద్దాం. Who became the first Indian to receive the prestigious American Association of Neurological Surgeons International Lifetime Achievement Award? సో ఈ క్రింది వాణిలో ఫస్ట్ భారతీయుడంట AANS అవార్డుని గెలుచుకోవడం, అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ న్యూరలాజికల్ సర్జన్స్ అవార్డ్. సో న్యూరాలజీ విభాగంలోనే ఇంటర్నేషనల్ వైడ్గా లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు కింద ఆ AANS అవార్డుని చెప్తారంట. సో అలాంటి అవార్డుని ఒడిస్సాకి చెందిన ప్రముఖ న్యూరో సర్జన్ అయిన బసంత్ మిశ్రాకి రావడం జరిగింది. ఆప్షన్ బి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్, దట్ ఈస్ అ బసంత్ మిశ్రా. ఒడిస్సా ప్రాంతానికి చెందిన ప్రముఖ న్యూరో సర్జన్ అయిన బసంత్ మిశ్రా గారు మొట్టమొదటి భారతీయుడిగా అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ న్యూరలాజికల్ సర్జన్ అవార్డుని అందుకోబోతున్నారు. ఆప్షన్ బి ఈజ్ అ కరెక్ట్ వన్. అండ్ ద నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేటప్పటికి హూ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అ రెసిపిటెంట్ ఆఫ్ రామన్ మెగాసెస్ అవార్డ్ 2021? ఈ క్రింది వాణిలో రామన్ మెగాసెస్ అవార్డ్ 2021 ఎవరు గెలుచుకోలేదు అని అడుగుతున్నారు. సో జనరల్గా ఆసియా ఖండంలోనే అతిపెద్ద అవార్డుగా దీన్ని ఏకంగా నోబెల్ ప్రైజ్తో ఈక్వల్గా చెప్తారు రామన్ మెగాసెస్ అవార్డుని. సో అలాంటి అవార్డుని ఇటీవల 4 వ్యక్తులకి ఒక ఆర్గనైజేషన్కి కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఇచ్చిన వాళ్ళల్లో ఈ క్రింది వాణిలో ఎవరు లేరు అని అడుగుతున్నారు. ఆప్షన్స్ చూద్దాం. ఫస్ట్ వన్ ఫిర్దౌసి కాద్రి అని ఉంది. ఫిర్దౌసి కాద్రి అనే పర్సన్, ఈమె బంగ్లాదేశ్కి సంబంధించిన వ్యక్తి. కలరాకి సంబంధించి ఒక చీప్ ఓరల్ వ్యాక్స్ని కనుగొన్నారు ఈమె. సో అందుకని చెప్పేసి ఈమెకి రామన్ మెగాసెస్ 2021 అవార్డు అనేది వచ్చింది. నెక్స్ట్ వచ్చేటప్పటికి రాబర్ట్ బెలాన్ అనే పర్సన్. సో రాబర్ట్ బెలాన్ వచ్చేటప్పటికి ఫిలిప్పైన్స్ కంట్రీకి సంబంధించిన ఆయన, అండ్ ఈయన ఫిషరీ మ్యాన్, ఒక మత్స్యకారుడు. ఈయన కాంట్రిబ్యూషన్కి గాను రామన్ మెగాసెస్ అవార్డు కూడా వచ్చింది. నెక్స్ట్ వచ్చేటప్పటికి స్టీవెన్ మున్సీ, ఈయన సౌత్ ఈస్ట్ ఏషియా కంట్రీకి సంబంధించిన వ్యక్తి. ఈయనకి కూడా రామన్ మెగాసెస్ అవార్డు వచ్చింది. ఇంకా నెక్స్ట్ రవీష్ కుమార్. సో రవీష్ కుమార్ ఈ సంవత్సరంలో వచ్చిన రామన్ మెగాసెస్ అవార్డ్స్ లిస్ట్లో ఈయన లేరు కాబట్టి ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. వీళ్ళ ముగ్గురితో పాటు పాకిస్తాన్కి చెందిన ప్రముఖ ఆర్థికవేత్త అయిన మొహమ్మద్
అమ్జాద్ అనే పర్సన్కి కూడా వచ్చింది. మొహమ్మద్ అమ్జాద్ సాద్కి అనే పర్సన్కి కూడా మనకి మెగాసెస్ అవార్డు వచ్చింది. ఈయన పాకిస్తాన్కి చెందిన వ్యక్తి. పాకిస్తాన్లో లార్జెస్ట్ మైక్రో ఫినాన్స్ ఇన్స్టిట్యూషన్ అనే దాన్ని ఎస్టాబ్లిష్ చేసి దానికి కాంట్రిబ్యూట్ చేసినందుకు ఈయనకి కూడా అవార్డు వచ్చింది. సో టోటల్గా ఈ నలుగురు వ్యక్తులకి అండ్ యాజ్ వెల్ యాజ్ వీళ్ళతో పాటు మనకి ఇండోనేషియా కేంద్రంగా పనిచేస్తున్న వాచ్ టాక్ అనే ఇన్స్టిట్యూషన్కి కూడా ఈ రామన్ మెగాసెస్ అవార్డు అనేది లభించింది. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి విచ్ బ్యాంక్ హ్యాస్ రీసెంట్లీ ఓపెన్డ్ అ ఫ్లోటింగ్ ఏటీఎం ఆన్ దాల్ లేక్ ఇన్ జమ్మూ కాశ్మీర్ శ్రీనగర్. సో జమ్మూ కాశ్మీర్లోని శ్రీనగర్లో ఉన్న దాల్ లేక్ ఫ్రెష్ వాటర్ లేక్ మీద ఒక ఫ్లోటింగ్ ఏటీఎం అనే దాన్ని ఏర్పాటు చేశారు. ఆ ఏర్పాటు చేసిన బ్యాంక్ ఏది అని అడుగుతున్నారు. సో ఇక్కడ డిఫరెంట్ బ్యాంక్స్ ఇచ్చారు. ఆన్సర్ వచ్చేసి ఎస్బీఐ బ్యాంక్ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ ఏ ఈజ్ అ కరెక్ట్ వన్. సో జనరల్గా జమ్మూ కాశ్మీర్లో రెండు ఇంపార్టెంట్ లేక్స్ ఉన్నాయండి. ఒకటి ఉల్లార్ లేక్ అంటాం, రెండోది వచ్చేసి దాల్ లేక్ అంటాం. ఈ రెండు కూడా మంచినీటి సరస్సులు, ఫ్రెష్ వాటర్ లేక్స్. అయితే ఎస్పెషల్లీ ఉల్లార్ లేక్ విషయానికి వచ్చేటప్పటికి భారతదేశంలోని అతిపెద్ద లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్గా చెప్తారు. భారతదేశంలో అతిపెద్ద మంచినీటి సరస్సుగా ఉల్లార్ లేక్ని చెప్పడం జరుగుతుంది. దాని తర్వాత దాల్ లేక్ విషయానికి వచ్చేటప్పటికి మనకి నీటి మీద తేలియాడే నేషనల్ పార్క్ కీబుల్ లామ్జోవా, అది మణిపూర్లో ఉంది. అలాగే నీటి మీద తేలియాడే పోస్ట్ ఆఫీస్ వచ్చేటప్పటికి మనకి దాల్ లేక్ మీద ఉంది. ఇన్ ఇండియా ద ఫ్లోటింగ్ పోస్ట్ ఆఫీస్ ఈజ్ లొకేటెడ్ ఇన్ దాల్ లేక్గా చెప్పచ్చు. అలాగే దాంతోపాటు బోట్ ఫెస్టివల్ అంటాం. సో ఆ బోట్ ఫెస్టివల్ని జమ్మూ కాశ్మీర్లో షికారా ఫెస్టివల్ అని కూడా పిలుస్తారు. దాల్ లేక్ దగ్గర ఈ ఫెస్టివల్ బాగా సెలబ్రేట్ చేస్తారంట. సో దాల్ లేక్ దగ్గర షికారా ఫెస్టివల్ అనేది సెలబ్రేట్ చేస్తారు. అండ్ దానితో పాటు నెక్స్ట్ పోస్ట్ ఆఫీస్, ఫ్లోటింగ్ పోస్ట్ ఆఫీస్ ఉంది. అండ్ దానితో పాటుగా నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి ఫ్లోటింగ్ ఏటీఎం అనేది కూడా దాల్ లేక్ మీద ఎస్బీఐ ఏర్పాటు చేసింది. ఎస్బీఐ 2004లో కేరళలోని ఎర్నాకులంలో మనకి ఫ్లోటింగ్ ఏటీఎం అనేది ఏర్పాటు చేసిందంట అక్కడ. దాని తర్వాత తిరిగి మళ్ళీ ఇప్పుడు సెకండ్ టైం దాల్ లేక్ మీద ఏర్పాటు చేయడం జరిగింది. ఎస్బీఐ యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకి ముంబై కేంద్రంగా ఉంది. ఎస్బీఐ చైర్మన్గా దినేష్ కుమార్ ఖారా ఉన్నారు. అండ్ జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్గా మనోజ్ సిన్హా ఉన్నారు. నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద హరికేన్ దట్ హ్యాస్ హిట్ ద యూఎస్ఏ అండ్ రీసెంట్లీ అలాంగ్ ద గల్ఫ్ కోస్ట్ ఆఫ్ లుసియానా. సో ఇటీవల అమెరికాను మరియు లుసియానా గల్ఫ్ తీరాన్ని తాకిన హరికేన్ పేరు ఏంటి అని అడుగుతున్నారు. హరికేన్ కత్రీనా, బెర్తా, మరియా, ఎడా అని చెప్పేసి ఉన్నాయి. సో ఆన్సర్ వచ్చేసి ఎడా ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ సి ఈజ్ అ కరెక్ట్ వన్. సో యాక్చువల్గా సౌత్ అమెరికాని అండ్ యాజ్ వెల్ యాజ్ లుసియానా అనే ప్రాంతాన్ని ఎస్పెషల్లీ తాకిన అతిపెద్ద హరికేన్గా దీన్ని చెప్తున్నారండి. ఎందుకంటే 2005లో వచ్చిన హరికేన్ కత్రీనా కన్నా ఇది చాలా అతిపెద్ద హరికేన్గా చెప్తున్నారు. దాదాపుగా 1 మిలియన్ పీపుల్ ఈ లుసియానా ప్రాంతంలో ఎఫెక్ట్ అయ్యారంట ఈ హరికేన్ వల్ల. అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వన్ ఎక్సర్సైజ్ జాపెడ్ 2021 అనేది బహుళ జాతీయ వ్యాయామం. ఇది సెప్టెంబర్ 3 నుండి 16 వరకు ఎక్కడ జరగబోతుంది అని అడిగారు. ద ఎక్సర్సైజ్ జాపెడ్ 2021 ఈజ్ అ మల్టీ నేషన్ ఎక్సర్సైజ్ విచ్ ఈస్ గోయింగ్ టు బి హెల్డెడ్ ఫ్రమ్ 3rd to 16th సెప్టెంబర్. సో ఇప్పుడు ఈ రోజు నుంచి 16th సెప్టెంబర్ మధ్యలో మనకి ఎక్సర్సైజ్ జాపెడ్ అనేది జరగబోతుంది. మల్టీ కంట్రీస్ ఇందులో పాల్గొనబోతున్నాయి. దాదాపుగా 12కు పైగా కంట్రీలు ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నాయి. యురేషియాకి సంబంధించిన, సౌత్ ఏషియాకి సంబంధించిన కంట్రీస్. దాంట్లో ఇండియా కూడా ఉంది. ఇండియాకి సంబంధించిన నాగా బెటాలియన్ అనేది ప్రముఖంగా దీంట్లో పార్టిసిపేట్ చేయబోతుంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే టెర్రరిస్ట్ అటాక్స్, టెర్రరిస్ట్ ఆపరేషన్స్కి కౌంటర్గా ఎలా అటాక్స్ చేయాలి అనే ఇతివృత్తాంతం మీద, థీమ్ మీద ఈ యుద్ధ విన్యాసం డిజైన్ చేయబడింది. అలాంటి యుద్ధ విన్యాసం ఎక్కడ నిర్వహించబోతున్నారని అడిగారు. ఆన్సర్ వచ్చేసి రష్యా. రష్యాలో ఎక్కడ అంటే నిజ్నీ అనే ప్రాంతంలో నిర్వహించబోతున్నారు. ఆప్షన్ సి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. దట్ ఈస్ అ రష్యా ఇన్ నిజ్నీ. ఎక్సర్సైజ్ జాపాడ్ ఈజ్ దేర్. ఇండియా ఈజ్ ఆల్సో పార్టిసిపేటింగ్ ఇన్ దిస్ ఎక్సర్సైజ్. ఇక్కడ యూఏఈ అనగానే మీకు గుర్తుకు రావాల్సిన ఎక్సర్సైజ్ ఏది అంటే జాయేద్ తల్వార్. సో జాయేద్ తల్వార్ అనే యుద్ధ విన్యాసం మనకి యూఏఈ అండ్ ఇండియన్ నేవీ కండక్ట్ చేసిన యుద్ధ విన్యాసంగా చెప్పొచ్చు. నెక్స్ట్ వన్ చూద్దాం. Recently, building scientists of which and IIT Kanpur and the Faculty of Management Studies of Delhi University have developed a living plant-based air purifier, U-Breathe Life, that amplifies that air purification process in the indoor spaces అని చెప్పేసి అడుగుతున్నారు. సో ఇక్కడ యాక్చువల్గా క్వశ్చన్ వచ్చేటప్పటికి ఏంటంటే ఫస్ట్ థింగ్ మనకి
ఇండోర్ స్పేసెస్లో ఎయిర్ని ప్యూరిఫై చేసే ఒక స్మార్టెస్ట్ ప్లాంట్ని ఇంట్రడ్యూస్ చేశారు ఇటీవల ఒక గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ పీపుల్. అందులో ఐఐటి కాన్పూర్కి చెందిన వాళ్ళు ఉన్నారు, ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళతో పాటు ఐఐటి రోపార్కి చెందిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఐఐటి రోపార్ అండ్ ఐఐటి ఢిల్లీ అండ్ ఐఐటి కాన్పూర్ అండ్ ఢిల్లీ యూనివర్సిటీ వీళ్ళ ముగ్గురు కలిసి యూ బ్రీత్ లైఫ్ అనే ప్లాట్ఫామ్ని తీసుకొచ్చారు. దీంట్లో ఏంటంటే లైక్ కాలేజెస్, స్కూల్స్, హాస్పిటల్స్ ఏదైనా కావచ్చు, ఇండోర్ స్పేసెస్లో ఉన్న ఎయిర్ని ప్యూరిఫై చేస్తుంది ఈ ప్లాట్ఫామ్. సో దాన్ని వీళ్ళు నిర్మించడం జరిగింది. ఆప్షన్ డి ఇస్ అ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూద్దాం. హూ హ్యాస్ బీన్ ఎలెక్టెడ్ యాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఎస్తోనియా. సో ఎస్తోనియా అనే కంట్రీకి ప్రెసిడెంట్గా ఎవరు అపాయింట్ అయ్యారని అడుగుతున్నారు. సో జనరల్గా ఎస్తోనియా గురించి ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. ప్రైమ్ మినిస్టర్ కెజా కెలాస్. సో కెజా కెలాస్ ఈజ్ అ ప్రజెంట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఎస్తోనియా అండ్ స్పెషాలిటీ ఏంటంటే ఫస్ట్ ఫీమేల్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఎస్తోనియా. ఎస్తోనియా కంట్రీకి ఫస్ట్ విమెన్ ప్రైమ్ మినిస్టర్ ఈమె. అండ్ దాని తర్వాత ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ ఇబ్రహీం రైసీ ఉన్నారు. ఇబ్రహీం రైసీ ఇటీవల నూతన ప్రెసిడెంట్గా ఎంపికయ్యారు, అది కూడా ఇరాన్ కంట్రీకి. ఇక ఈ 3 ఆప్షన్స్లో కూడా మనకి ఇటీవల న్యూ ప్రెసిడెంట్ ఆఫ్ ఎస్తోనియా కంట్రీకి అపాయింట్ అయిన వ్యక్తి అలార్ కారిస్. ఆప్షన్ బి ఇస్ అ కరెక్ట్ ఆన్సర్. అలార్ కారిస్ ఈజ్ అ న్యూ ప్రెసిడెంట్ ఆఫ్ ఎస్తోనియా. ఎస్తోనియా యొక్క క్యాపిటల్ వచ్చేటప్పటికి టెలీనాగా ఉంది. సో టెలీనా ఈజ్ అ క్యాపిటల్ ఆఫ్ టెలిన్ ఈజ్ అ క్యాపిటల్ ఆఫ్ ఎస్తోనియా. దీని యొక్క రాజధాని ఇది. అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం. ఎస్తోనియన్ క్రూన్ ఈజ్ అ కరెన్సీ ఆఫ్ ఎస్తోనియా. ఎస్తోనియా యొక్క కరెన్సీ వచ్చేటప్పటికి ఎస్తోనియన్ క్రూన్ కింద ఉంది. నెక్స్ట్ వన్ చూద్దాం. విచ్ కంట్రీ హ్యాస్ రీసెంట్లీ డిక్లేర్డ్ అ స్టేట్ ఎమర్జెన్సీ ఓవర్ ఫుడ్ షార్టేజ్. సో ఫుడ్ షార్టేజ్ గురించి ఏ దేశం అత్యవసర పరిస్థితిని విధించింది అని అడుగుతున్నారు. ఆప్షన్స్లో ఆఫ్ఘనిస్తాన్, శ్రీలంక, వెనిజులా, మయన్మార్. ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్లోని మయన్మార్లో కూడా ప్రభుత్వాలు స్టేబుల్గా లేవు. సో మయన్మార్లో మిలిటరీ తిరుగుబాటు అండ్ సివిలియన్ పీపుల్కి మధ్య ఘర్షణ జరుగుతుంది. ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్లకి వాళ్ళకి మధ్య ఘర్షణ జరుగుతుంది. అండ్ ఇంకా వెనిజులాలో ఆల్మోస్ట్ ఫ్రీక్వెంట్గా చాలాసార్లు మనకి ఇన్ఫ్లేషన్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది. వెనిజులా కూడా వాస్తవానికి చెప్పాలంటే ఈ 3 కూడా ఇలాంటి కంట్రీసే. కానీ ప్రస్తుతం అత్యవసరంగా ఫుడ్ క్రైసిస్ లేదా ఫుడ్ ఎమర్జెన్సీని విధించిన కంట్రీ ఏది అంటే దట్ ఈజ్ అ శ్రీలంక. ఆప్షన్ సి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. శ్రీలంక అధ్యక్షుడు, శ్రీలంక యొక్క ప్రెసిడెంట్ అయిన గోటబయ రాజపక్సే ఇటీవల ఆ కంట్రీలో మనకి ఫుడ్ ఎమర్జెన్సీ అనే దాన్ని విధించారు. సో ఆప్షన్ సి ఈజ్ అ రాజపక్స. ఆప్షన్ సి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. అలాగే శ్రీలంక క్యాపిటల్ వచ్చేటప్పటికి జయవర్ధనపుర కూటే అండ్ కొలంబో అనేది ఉంది. అండ్ శ్రీలంక కరెన్సీ వచ్చేటప్పటికి శ్రీలంకన్ రూపీ ఈజ్ అ కరెన్సీ ఆఫ్ శ్రీలంక. నెక్స్ట్ వన్ చూద్దాం. Who became the first and only Indian to be inducted as a honorary member for the International Astronomical Union. సో ఇంటర్నేషనల్ ఆస్ట్రానమికల్ యూనియన్కి ఫస్ట్ ఇండియన్ వన్ ఆఫ్ ద ఇండియన్ మెంబర్గా జాయిన్ అయ్యారు, మెంబర్గా కన్సిడర్ చేశారు. ఆ పర్సన్ ఎవరు అని అడుగుతున్నారు. ఇంటర్నేషనల్ ఆస్ట్రానమికల్ యూనియన్ ఖగోళ పరిశోధనలు చేసేందుకు ప్రపంచవ్యాప్తంగా సో వాటిని సేకరించేందుకు 1919లో ప్యారిస్ కేంద్రంగా ఏర్పడింది. ఇంటర్నేషనల్ ఆస్ట్రానమికల్ యూనిట్ యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది మనకి ఎక్కడ ఉందంటే ప్యారిస్, విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ ఫ్రాన్స్. ఇదే ప్యారిస్లో యునెస్కో యొక్క హెడ్ క్వార్టర్స్ ఉంది. ఇదే ప్యారిస్లో ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ యొక్క హెడ్ క్వార్టర్స్ కూడా ఉంది. సో అలాంటి ఇంటర్నేషనల్ ఆస్ట్రానమికల్ యూనియన్ ఇండియాలో ఎవరిని తీసుకుంది అంటే దట్ ఈస్ నథింగ్ బట్ డోర్జే ఆంగ్చుక్. సో డోర్జే ఆంగ్చుక్ అనే పర్సన్ని తీసుకుంది. ఈయన వచ్చేటప్పటికి ఏ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి అంటే లడాక్. సో లడాక్లోని లే అనే ప్రాంతం దగ్గర హాన్లే అనే ప్రాంతం ఉంది. ఈ హాన్లే ప్రాంతంలో ఇండియన్ ఆస్ట్రానమీ అబ్జర్వేషన్ సెంటర్ ఉంది. సో ఈ ఇండియన్ ఆస్ట్రానమీ అబ్జర్వేషన్ సెంటర్ ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద హైయెస్ట్ అబ్జర్వేషన్ సెంటర్గా చెప్తున్నారు. సో అలాంటి దాంట్లో చీఫ్ ఇంజనీర్గా పనిచేస్తున్నారు ఆంగ్చుక్. సో ఆంగ్చుక్ని ఇటీవల వన్ ఆఫ్ ద మెంబర్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఆస్ట్రానమికల్ యూనియన్ కింద కన్సిడర్ చేశారు. ఒక భారతీయుని ఇలా మెంబర్గా తీసుకోవడం ఇదే ఫస్ట్ టైంగా కూడా చెప్తున్నారు. నెక్స్ట్ వన్, విచ్ డిజిటల్ పేమెంట్ గేట్వే ప్రొవైడర్ హ్యాస్ రీసెంట్లీ ఎక్వైర్డ్ బిల్డెస్క్ ఫర్ $4.7 బిలియన్. సో ఇటీవల ఈ కింది వాటిలో ఎవరు బిల్డెస్క్ని ఎక్వైర్ చేశారు అని అడుగుతున్నారు. సో ఫస్ట్ మనకు తెలియాల్సింది బిల్డెస్క్ గురించి. బిల్డెస్క్ని 2000 సంవత్సరంలో ముంబై కేంద్రంగా ఎంఎన్ శ్రీనివాసన్ ఇంకొక 2 వ్యక్తులతో కలిసి స్థాపించారు. భారతదేశంలోనే అతిపెద్ద ఆన్లైన్ పేమెంట్ గేట్వే కింద బిల్డెస్క్ని చెప్తున్నారు. అలాంటి బిల్డెస్క్ని ఇటీవల ఒక సంస్థ ఎక్వైర్ చేసుకుంది, సొంతం చేసుకుంది.
$4.7 బిలియన్. ఆ సంస్థ వచ్చేటప్పటికి నెదర్లాండ్ కేంద్రంగా పనిచేస్తున్న ప్రోసెస్ అనే సంస్థ. సో ప్రోసెస్ ఈజ్ అ కంపెనీ విచ్ ఈస్ బేస్డ్ ఆన్ దట్ నెదర్లాండ్స్ ఏరియా. సో అలాంటి ప్రాసెస్కి ఆల్రెడీ ఒక ఫినాన్షియల్ ప్లాట్ఫామ్ ఉంది, ఫినాన్షియల్ అసెట్ ప్లాట్ఫామ్ ఉంది. దాని పేరు వచ్చేటప్పటికి పేయూ. సో ఈ పేయూ అనేది దీని యొక్క ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ సంస్థ. కానీ ఇటీవల ఇది ఇండియా యొక్క బిల్ డెస్క్ అనే దాన్ని కూడా ఎక్వైర్ చేసుకుంది, సొంతం చేసుకుంది. ఇప్పుడు ఇది ఏం చేస్తుందంటే ఈ బిల్ డెస్క్ని ఈ పేయూతో మర్జ్ చేయబోతుంది. అతిపెద్ద ఆన్లైన్ గేట్వే పేమెంట్ కింద దీనిని తయారు చేయబోతుంది. సో కాబట్టి ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అలాగే ఇది నెదర్లాండ్కి సంబంధించింది కాబట్టి నెదర్లాండ్కి సంబంధించి కూడా కొన్ని గుర్తుపెట్టుకోవాలి. నెదర్లాండ్ కరెన్సీ వచ్చేటప్పటికి యూరోగా ఉంది. నెదర్లాండ్ క్యాపిటల్ ఆమ్స్టర్డామ్గా ఉంది. ఆమ్స్టర్డామ్ ఇది గత నెలలో మనకి కరెంట్ అఫైర్లో ఉంది. ఆమ్స్టర్డామ్లో ప్రపంచంలోనే మొట్టమొదటి ఫస్ట్ 3D ప్రింటెడ్ స్టీల్ బ్రిడ్జ్ అనే దాన్ని స్టార్ట్ చేశారు. సో దిస్ ఈజ్ ఓవరాల్ కరెంట్ అఫైర్స్ టుడే. థ్యాంక్ యూ.